ఆయనకి మనసుండి పాడాలి అని అది అనిపిస్తేనే ఇప్పుడు అంతే. వెనకటి రోజుల్లో ముఖ్యంగా పెద్దవాళ్ళని యథాశక్తి సంతోషపెట్టి సేవ చేసి అభిమానం సంపాదించి వాళ్ళ వల్ల పనులు పూర్తి చేసుకునేవాళ్ళు. ఏదో లంచం ఇచ్చి లేకపోతే దక్షిణ ఇచ్చి ఆ విధానాలు అప్పట్లో లేవు అసలు. సంగీత త్రిమూర్తులు కూడా త్యాగరాజు కూడా సొంటి వెంకటరమణయ్య పంతులు గారి ఇంట్లో సంగీత సాధన కావేరీ నదికి స్నానానికి వెళ్తూ వస్తూ వింటూ తండ్రి ద్వారా ఆయన దగ్గర చేరి సేవ చేసి నేర్చుకున్న సంగీతమే. ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వెళ్ళట విద్యకి మెరుగులు పెట్టుకోవటానికి. పాల్ఘాటి మణయ్యర్ గారు అనే ఆయన దగ్గరికి. పాల్ఘాటి మణయ్యర్ గారి పేరు విన్నారా? వెళ్ళలేదా? అపర నందికేశ్వరుడు అని ఆయనకి బిరుదు. అంటే శివుడు తాండవం చేసినప్పుడు నంది మృదంగం వాయిస్తాడని కదా శాస్త్రం చెబుతోంది. అది ఆయన బిరుదు. ఆయన దగ్గరికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన దగ్గర పునాది వేసుకుని ఆయన దగ్గరికి మెరుగులకు వెళ్ళాడు. 2 ఏళ్ళు అయిపోయింది. గురువుగారు పాఠం చెప్పట్లా, పనులు చెబుతున్నారు, చేసి పెడుతున్నాడు. చివరికి ఎట్లా ఏంటి అటు ఇటు కాకుండా అవుతుందా నా పని ఎట్లా అని బాధేసి గురువమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు. మమ్మ బ్రవం అని చెప్పవే సీతమ్మ తల్లి అని రామదాస్ కీర్తన ఉంది. అట్లా అమ్మ 2 ఏళ్ళ నుంచి ఉన్నాను ఇక్కడ, అయ్యవారి దయ కలగట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, మీరేమన్నా సలహా చెబుతారా అని అడిగితే గురువు గారు తెల్లవారుజామున 3 నుంచి 6 దాకా సాధన చేస్తారు. నువ్వు కొంత నేర్చుకున్నవాడివి కాబట్టి అవగాహన ఉంది కాబట్టి గోడ దగ్గర కూర్చుని విను అంటే, అమ్మో గురువుగారు ఏ వచ్చుకో లేస్తే దొంగచాటుగా వింటావా అని చెప్పిస్తారేమో, ఏమన్నా అంటారేమో అన్నట్టు. ఆయన సాధన చేస్తున్నప్పుడు 1కి 2కి కాదు కదా, నా పని అయిపోతుంది అయిపోయింది అన్నా సరే, అంటే నేను చచ్చిపోయానని చెప్పినా సరే ఆ 3 గంటలు అయిన తర్వాత వచ్చి మట్టి చేయొచ్చు అనుకుంటారు తప్ప లేచి గదిలోంచి బయటికి రారు అని చెప్పింది. ఆ ప్రకారం ఒక అరగంట ముందర నువ్వు లేచి నీ పనుల్లోకి వెళ్ళిపో, అట్లా విని ఆ వరుసలు నువ్వు సాధన చేసుకో అన్నదిట. అట్లా చేశాడు. ఒకరోజు భోజనం చేసి తాంబూలం వేసుకుంటారు వాళ్ళు, కిళ్ళి నవ్వుతారుగా అరవాళ్ళు. తాంబూలం వేసుకుని చక్కగా ప్రసన్నంగా ఉన్నారట, ప్రశాంతంగా. వెళ్ళి అయ్యా పాఠం చెబుతారేమో అని అన్నాడు. ఆహా పాఠం చెప్పాలా నీకు, సరే వాయించు అని ఆయన సాధన చేసే వరుసలు ఏవో చెప్పారట. అది ఈయన విని సాధన చేసుకున్నాడుగా, చెప్పినట్టు వాయించాడు. వాయిస్తే ఆ పనికి వస్తావని అక్కడి నుంచి పాఠం చెప్పడం మొదలుపెట్టి తయారు చేశారట. ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మెరుగులు పెట్టుకోవటానికి చెప్పినట్టు వాయించాలి, పాడాలి. మళ్ళీ అదిగో అది పైకను ఇది కిందకను, అది మా మీద అంటున్నావు పా మీద అనాలి, ఈ వ్యవహారాలు ఏం పెట్టుకోరు వాళ్ళు. ఆ స్థితి ఉంటేనే వాళ్ళ దగ్గరికి ఎంట్రన్స్. ఇవన్నీ పునాది వేసే వాళ్ళ దగ్గర అయిపోవాలి. లేకపోతే పాత గురువుల్ని ఈ శిష్యుల్ని కలిపి తిడతారు వాళ్ళు. ఎవడరా నీకు చెప్పింది ఈ విద్య, ఏ గాడిది కొడుకురా అని కూడా అంటారు. అన్నవాళ్ళని కూడా చూశారు. పాత గురువులకు కూడా చివాట్లు పడుతూ ఉంటాయి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. మా గురువు గారి దగ్గర నేర్చుకున్నంతనే అసిస్టెంట్ లెక్చరర్గా పక్క రూములో పాఠాలు చెప్పేవారు ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో. ఆయన దగ్గర మొదటి 3 సంవత్సరాలు నేర్చుకుని ఈయన దగ్గరికి 4, 5, 6 సంవత్సరాలకి రావాలి.
వీళ్ళు సరిగ్గా వాయించకపోతే పాలపర్తి నాగేశ్వర గారి పేరు విన్నారా? విన్నాను మాస్టర్ గారు. నాగేశ్వరరావు ఇట్రా ఉమ్. అని చెప్పి వాళ్ళ ముందరే తిట్టేవారు. ఇట్లాగే చెప్పానా నీకు? ఉమ్. ఇట్లా చెబితే నువ్వు ఇంత వాడివి అయినావా? ఉమ్. పాఠం చెప్పక్కర్లేదా శ్రద్ధగా ఉమ్. అని వాళ్ళ ముందరే చివాట్లు పెట్టేవారట. ఉమ్. ఆయన తలకాయ ఉంచుకుని అవతలికి వెళ్ళిపోయేవారు. ఉమ్. నేను నేర్చుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటనలు ఇవి. ఉమ్. శిష్యుల మీద సాధికారత ఉండాలిగా ఏమంటానికి వీల్లేదు. ఉండాలిగా మాస్టర్ గారు. ఆ? ఉండాలిగా మాస్టర్ గారు. ఉండాలి, కాకపోతే ఉంచుకుంటే ఉంటాయి, లేకపోతే ఏదో శిష్యుల ముందర అవమానం చేశాడని తప్పుపడితే ఉమ్. శిష్యులకు కూడా సానుభూతి ఉంటుంది. అయ్యో గురువు గారిని మా ముందరే తిట్టారే ఉమ్. అని. ఉమ్. ఆయన శిష్యుడు, ఆ స్వతంత్రం ఆయనకు ఉంది అని అనుకోరు. ఉమ్. ఎంత శిష్యుడైనా ఉమ్. మేము ఆయన శిష్యులం కదా, మా ముందరే చిన్నవాళ్ళ ముందర ఆయన్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారా? ఉమ్. అంతే. సారి నీదా సారి నీద నీ సారి గసారి సారి గసారి సారి గరి సరి గగరి రీ 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 సాలాగా పాడుతున్నారు. గరి రీ గరి రీ రీ గరి రీ అంటే గరి సరి లాగా, గరి సరి సరి అనాల మాస్టర్ గారు. సరి అనక్కర్లా, అది వచ్చేట్టుగా ఆ స్వరాలు వినపడేట్టుగా రీ అనాలి. గరి సరి గరి రీ రి గరి రీ 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 సాలాగా అన్నారు. రీ ఆహా. సరి గ సరి గగ రీ రీ గరి గ గగరి గ మా పద మా పద మా పగరి సా మా పగరి స నీ సా మా గరి సా ని స మా గరి స నీ సరి గ సరి ని సరి గ సరి నీ ధని ని ధని సాగరి గగరి నీ సాని పా ని స ని ఈ పచ్చిమిరియం ఆది అప్పయ్య గారే వర్ణరచనకి ఆద్యుడు. ఆహా. తానవర్ణ మార్గదర్శి అని ఈయనకి బిరుదు. అంటే వర్ణాలు ఇక్కడి నుంచి ఈయన నుంచి మొదలయ్యాయి మాస్టర్ ఆ, గారు. అంతకుముందు వర్ణాలు లేవు. ఉమ్. వర్ణాలు అనేది ఆది అప్పయ్య గారితోనే మొదలు. ఈయనకే వర్ణ మార్గదర్శి అని బిరుదిచ్చాడు. తర్వాత ఈ భైరవి వర్ణం లాంటి వర్ణం ఇంకోటి లేదు. ఎన్ని వర్ణాలైనా దీనికన్నా తక్కువ స్టాండర్డే. అంటే భైరవి వర్ణంలో ఉండేటువంటి అన్ని విశేష సంచారాలు, అంటే ఈ వర్ణం బాగా నేర్చుకుంటే భైరవి బాగా రాగం అర్థమైనట్టే. విశేష ప్రయోగాలతో సహా ఇందులో వస్తాయి. తర్వాత తాళదశ ప్రాణాలు అనేవి ఒక లెసన్ ఉంటుంది. 3వ సంవత్సరంలోనో 4వ సంవత్సరంలోనో ఉంటుంది థియరీలో.
అందులో ఉమ్, గ్రహ ప్రాణం అని ఉంటుంది. ఉమ్, అంటే దశ ప్రాణాలు ఏమిటంటే కాలము, మార్గము, క్రియ, అంగము, గ్రహము, ఉమ్, జాతి, లయ, కళ, ఉమ్, యతి, ప్రస్థానం, ఉమ్, 10 ప్రాణాలు. వాటికి వివరణ కూడా ఉంటుంది మీరు చదివితే. ఉమ్, ఉమ్, ఈ గ్రహ ప్రాణంలో 2 రకాలు ఉంటాయి. సమగ్రహం, విషమగ్రహం అంటారు. ఉమ్, ఈ సమగ్రహం అంటే పాట తాళం ఒకసారి మొదలు కావటం. ఉమ్, ఉదాహరణకి వర్ణాలన్నీ కూడా మ్మ్. సమన్నించే మొదలవుతాయి కదా. ఉమ్, ఇంకా సమన్నించి మొదలయ్యే కీర్తనలు ఏవైతే ఉన్నాయో మహాగణపతి, ఉమ్, బ్రోచే వారి వరే, ఉమ్, ఇవన్నీ సమగ్రహానికి ఉమ్, ఉదాహరణలు. ఉమ్, విషమగ్రహం మళ్ళీ 2 రకాలుగా ఉంది. ఉమ్, అతీత గ్రహం, అనాగత గ్రహం అంటారు. ఉమ్, అతీతం అంటే ముందర పాట, తర్వాత తాళం మొదలవుతుంది. ఉమ్, అంటే అపదూరుపులో నైతినే, ఉమ్, అప అయిన తర్వాత దూరుకు అక్కడ తాళం మొదలైంది. అంటే అతీత గ్రహం అన్నమాట అది. అనాగతం అంటే ముందర తాళం, తర్వాత పాట. ఉమ్, ఇందాక మనం పాడినట్టుగా. అది అంటే అప్ప లేకపోతే కరుణ, అది 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 ఎన్ని అక్షరాల జాగా అయినా కావచ్చు. ఉమ్, ఏదేమైనా ముందర తాళం మొదలైంది, ఉమ్, తర్వాత పాట మొదలైంది, అది అనాగతం అంటారు. ఉమ్, ఈ సమగ్రహం, సమగ్రహం, అతీత గ్రహం, అనాగత గ్రహం 3 ఇందులో వస్తాయి ఉమ్, ఈ వర్ణంలో. ఉమ్, అది మొత్తం కంప్లీట్ అవుతున్నప్పుడు అంటే ఏది ఎక్కడొచ్చింది అనేది మీకు నేను ఉమ్, ప్రాక్టికల్గా వివరిస్తాను సరే. చెబుతున్నప్పుడు. సరే మాస్టర్. సరే, ఇవాళ మొదలు పెట్టాం మంచి రోజు. సరే మాస్టర్.